హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా అమ్మ వంట మధురం. నాకు వెజ్లో మా అమ్మ చేసే వాటిలో బాగా ఇష్టమైంది గుత్తి వంకాయ అండి. నాకు తెలిసి మీలో కూడా చాలామందికి గుత్తి వంకాయ అంటే ఇష్టం ఉండే ఉంటుంది. మా అమ్మ చేసే గుత్తి వంకాయ నేను మీకు ఈరోజు చూపిస్తాను. ముఖ్యంగా ఈ కూరకు కావాల్సింది నల్లటి నిగనిగలాడే లేత వంకాయలు. అందరికీ ఈజీగా నోట్లో పట్టే సైజులో తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే 1/2 kg వంకాయలు తీసుకొని నిలువుగా అడ్డంగా కట్ చేసుకొని ఉప్పు వేసి నీళ్ళలో వేసుకోవాలి. తర్వాత మసాలా కోసం ఇంకొక బౌల్ తీసుకొని ఒక 200 గ్రామ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకొని దానిలో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్లు ఉప్పు, 3 స్పూన్లు కారం, 2 స్పూన్లు నూనె వేసి బాగా కలిపేసి ఈ మసాలా మొత్తాన్ని కట్ చేసుకున్న వంకాయ ముక్కల్లో కూర్చుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఈ కూరకి దాదాపు 1/2 kg నూనె పడుతుంది. కూర అంతా అయిపోయాక నూనె పైకి తేలాక కూడా తీసి గిన్నెలో వేస్తుంది అమ్మ ఒక్కొక్కసారి. సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం డీప్గా ఉండే కళాయి ఒకటి తీసుకొని దానిలో 1/2 kg దాకా నూనె వేసుకోవాలండి. డీప్గా ఉంటే ఏంటంటే వంతుల వారీగా అయినా సరే 4 వంకాయలు చొప్పున వేసి తీసేసుకోవచ్చు. సో దట్ ఏంటంటే నూనె అంతా పాడవకుండా ఉంటుంది, ఎక్కువ నూనె కూడా పట్టదనమాట. వన్స్ వంకాయ ముక్కలన్నీ వేసేసిన తర్వాత 3 to 5 minutes వరకు కదిలించుకుని ఉండాలి. పచ్చి మీద కదిలించాము అంటే లోపల ఉండే మసాలా అంతా బయటకు వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లో ఉంచుకుంటూ వంకాయ రంగు మారంగానే వేరే వైపుకి టర్న్ చేసుకుంటూ నీట్గా ఫ్రై చేసుకోవాలండి. చూసారా వంకాయ ఎంత పర్పుల్ కలర్లో బాగుందో, వాసన అయితే చాలా బాగా వస్తుంది. వంకాయ లోపల ఉండే మసాలా అంతా డ్రైగా కనిపించాక తీసేసుకొని వేరే ప్లేట్లో వేసుకొని నెక్స్ట్ ఇంకొక బ్యాచ్ వేసుకోవాలన్నమాట. అయిందని మనకు చూస్తేనే తెలిసిపోతుందండి. చూసారా ఎంత బాగా ఫ్రై అయిందో. మిగతావి కూడా అలాగే ఆయిల్లో వేసేసుకోవాలి. ఇప్పుడు వంకాయ కూర రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా చేసుకుంటారు. అమ్మ అయితే ఇలా చేస్తుంది. కొంతమంది లోపల ఉల్లికారం పెట్టి కూడా చేస్తారు. ఇప్పుడు వేయించుకున్న వంకాయ ముక్కలన్నీ తీసేసి సపరేట్ చేసుకున్న తర్వాత బాండీలో ఉన్నంత ఎక్సెస్ ఆయిల్ అంతా తీసేసి కొంచెం తాలింపుకి ఎంత అవసరమో అంతే ఉంచుకొని తాలింపు వేసేసుకొని, తాలింపు అంటే తెలిసిందే కదా, ఆవాలు, జీలకర్ర, మినపప్పు ఇవే వేసేసి పచ్చిమిరకాయలు, టొమాటో ముక్కలు 2 టొమాటోలు తీసుకుంది, 4 పచ్చిమిరకాయలు తీసుకుంది, ఒక చిన్న ఉల్లిపాయ తీసుకుంది, అంతేనండి. గ్రేవీ ఎక్కువగా కావాలి అంటే కనుక ఇంకొక 2 ఉల్లిపాయలు ఎక్కువ తీసుకోవచ్చు, కానీ ఇది సరిపోతుంది. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 kg వంకాయలకి 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసేసి మూత పెట్టి బాగా మగ్గించేసుకోవాలి. టొమాటోలు మెత్తగా అయ్యాక వంకాయ ముక్కలు వేసేసి ఒక టీ గ్లాసులు కొంచెం నీళ్ళు వేసేసుకొని కొత్తిమీర చల్లేసుకొని 2 minutes నూనె పైకి తేలే వరకు ఉంచితే సరిపోతుందండి. ఈ పద్ధతిలో కనుక ట్రై చేస్తే ట్రై చేసి కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.